మా పెద్ద చెల్లి అత్తమ్మని ఏదో డౌట్ అడగాలంట, అడుగు. ఏంది అత్తమ్మ, అత్త కోడలికి గొడవలు ఎందుకు అయితే చెప్పు. ఎందుకు అయితే కావని నేను అంటలేను. స్టార్టింగ్లో 20 ఏండ్లు ఒకరింట్లో పెరిగి సడన్గా వచ్చి మీ అమ్మలే నువ్వు పాటిస్తుంటావు. అప్పుడు అత్తకు కొంచెం కోపం వస్తుంటుంది, ఇట్లా కాదు ఇట్లా అన్నప్పుడు నీకొస్తే నాకొస్తే కొద్ది రోజుల తర్వాత వాళ్ళే అర్థం చేసుకొని ఓన్లీ ఇంకా నువ్వే అర్థం చేసుకుంటావని ఆమె అర్థం చేసుకుంటుందని అనుకున్నప్పుడు ఇద్దరు కలిసిపోతారు. కలిసిపోయినప్పుడు గొడవలు ఎందుకు వస్తాయి? రావు కదా. అంటే బేసికలీ అండర్స్టాండింగ్ ఉంటే గొడవ రాదు అంటావు. రాదు. అంటే ఇద్దరు ఒక దగ్గరనే ఉండి పొద్దున్న నుండి సాయంత్రం దాకా ఖాళీ ఉంటే కూడా గొడవలు వస్తాయి. వర్క్ చేయాలి పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఇద్దరు ఏదో ఒక వర్క్, లేదా అత్త ఇంట్లో ఉన్న కోడలు బయటకు వెళ్ళి వచ్చినా ఏదో వర్క్ చేస్తే బాగుంటుంది. ఖాళీగా ఉండి టీవీ సీరియల్ చూసుకుంటా అందులో చూసి ఇద్దరు అంటే దర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, ఎంప్టీ మైండ్ ఇస్ గోస్ట్ మైండ్ అంటారు. అట్లుంటది అనమాట. ఇది మేము ఫన్ కోసం మాట్లాడట్లేదు, నిజానికి ఇది నిజం. ఇందులో ఎంతో కొంత నిజం ఉంది. అవునా కదా?